వీటిలీ మనసులో మాట కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం. ప్రతి వారంలానే ఈ వారం కూడా ఓ ప్రముఖ వ్యక్తి మనసులో భావాల్ని మీ ముందుంచే ప్రయత్నం చేస్తోంది మనసులో మాట కార్యక్రమం. ఆ వ్యక్తి ఎవరా అనుకుంటున్నారా? ఏయువిసిగా నూతనంగా బాధ్యతలను స్వీకరించి విద్యా వ్యవస్థలోనే రీసెర్చ్ అనేది ప్రముఖంగా నిలబెట్టినటువంటి వ్యక్తి మన ఆచార్య జి నాగేశ్వరరావు గారు. సో ఇంకెందుకు ఆలస్యం, మన ప్రోగ్రామ్ని స్టార్ట్ చేసేద్దాం. సార్, ఆచార్య జి నాగేశ్వరరావు గారు అంటే మాకు ఈరోజు మీడియా పరంగా ఏయువిసిగా మా అందరికీ బాగా తెలుసు. బట్ అయినప్పటికీ కూడా మేమందరం మీ దగ్గర నుంచి తెలుసుకోవాలనుకుంటున్న విశేషం ఏంటంటే, మీ చైల్డ్హుడ్ అనేది ఎక్కడ జరిగింది, అసలు మీ పేరెంట్స్ బ్యాక్గ్రౌండ్ ఏంటి, అప్పటి నుంచి ఇప్పుడు దాకా మీరు ఈ ఎడ్యుకేషన్ సిస్టంలో నేర్చుకుంటూ వస్తూ ఈ స్టేజ్కి వచ్చారు, ఆ విధానాన్ని ఎలా అలవర్చుకున్నారు అనే విషయాలను తెలుసుకోవాలనుకుంటున్నాం సార్. మాది గుంటూరు జిల్లా మాచవరం మండలం గంగిరెడ్డిపాలెము. ఆ ఊళ్ళో ఒక 60 ఇళ్ళు మాత్రమే ఉంటుండేవి. ఆ ఊళ్ళో ఎలిమెంటరీ స్కూల్ మాత్రమే ఉంది, 5th క్లాస్ వరకు మాత్రమే ఉంది. 2 టీచర్స్ ఉన్నారు. అయితే మా పేరెంట్స్ వ్యవసాయ కూలీ పని చేసుకుని వెళ్తుండేవారు. వారు వ్యవసాయ కూలీలుగా వెళ్తూ ఉంటే చిన్నప్పటి నుండి ఎందుకో చదువుకోవాలని ఆసక్తి ఉండేది. పుస్తకం చూసినా కానీ చదవాలని చూడాలని ఆసక్తి ఉండేది. ఆ విధంగా స్కూల్లో చేరటం మొదలుపెట్టాను, స్కూల్కి వెళ్ళటం మొదలుపెట్టాను. తెలియకుండానే స్కూల్కి వెళ్తున్నాను, ఆ విధంగా నేర్చుకుంటూ ఉన్నాను. క్లాస్లో కూడా మంచి విద్యార్థిగానే పేరుంది. అంటే మా టీచర్స్ కూడా అమాంగ్ ఆల్ ద స్టూడెంట్స్ నన్నే బెస్ట్ స్టూడెంట్గా అనుకుంటుండేవారు. అయితే 5th క్లాస్ అయిపోయిన తర్వాత 6th క్లాస్ వెళ్ళాలనే విషయం నాకు తెలియదు. అప్పుడు మా టీచర్ ఏం చెప్పారంటే, సమ్మర్ వెకేషన్ అయిపోయింది, నేను మళ్ళీ వెళ్ళి అదే స్కూల్లో 5th క్లాస్లో కూర్చున్నాను. అదే నీకు 5th క్లాస్ అయిపోయింది, నువ్వు 6th క్లాస్కి వెళ్ళాలి, మరి ఎక్కడ చదువుకుంటావు ఏమిటంటే, మా ఊళ్ళో లేదు 6th క్లాస్ నుండి హై స్కూల్. అందువల్ల ఏంటంటే మాకు 18 కిలోమీటర్స్ దూరంలో ఒక ఊర్లో ఉన్నది, అక్కడ వెళ్ళి చదువుకోవాలి అన్నారు. అక్కడ వెళ్ళి చదువుకోవాలంటే మా అమ్మ వాళ్ళు ఏమంటారంటే, అంతో వెళ్ళి చదువుకుంటా, నువ్వు అవసరం లేదులే వదిలేసే అన్నారు. కానీ మా టీచర్కి ఏంటంటే పట్టుదల, ఎలాగైనా సరే చదివించాలి, బాగా చదువుకునే కురవాడు కదా, చదివిస్తే బాగుంటుందనే ఉద్దేశంతో సరే మా అమ్మని పిలిచి, అమ్మ మరి దూరం పంపించగలవా, పంపించలేకపోతే పోనీ మీ అమ్మ నాన్న వాళ్ళ ఊర్లో హై స్కూల్ ఉంది కాబట్టి అక్కడ నుండి ఒక 15 కిలోమీటర్స్ దూరం రంటచిత్రాలు ఉంది, ఆ ఊళ్ళో అక్కడే ఉంచి వాళ్ళ మేనమామ దగ్గర నువ్వు చదివించవచ్చు కదా అని చెప్పారు. ఆవిడ సలహా నచ్చాల పంపిస్తానండి, మా తమ్ముడు వాళ్ళతో నేను మాట్లాడుతాను, పంపిస్తాను, స్కూల్ సీట్ అరేంజ్ చేశాను. అలాగా జూన్లో జరిగినది, ఆగస్ట్ అయిపోయింది, సెప్టెంబర్ కూడా వచ్చింది. కానీ మా మేనమామ నుంచి మెసేజ్ ఏం రాలేదు స్కూల్ అడ్మిషన్ గురించి. మా అమ్మ పట్టించుకోలేదు. నేను మాత్రం స్కూల్కి వెళ్తూనే ఉన్నాను, హై స్కూల్ ఎలిమెంటరీ స్కూల్కి వెళ్తున్నాను, వెళ్తూనే ఉన్నాను. వెళ్తూ ఉంటే అప్పుడు మా హెడ్ మాస్టర్ డౌట్ వచ్చింది, ఏదో సంథింగ్ ఈజ్ రాంగ్ అని అనిపించి మళ్ళీ మా అమ్మని పిలిపించాడు. అమ్మ అడ్మిషన్స్ క్లోజ్ చేస్తారు, హై స్కూల్ అడ్మిషన్స్ కూడాను, మరి సెప్టెంబర్ వచ్చేసింది, వెళ్ళకపోతే ఎలాగూ, చదివించడం ఇష్టం లేదా ఏమిటి అన్నారు. లేదండి మా తమ్ముళ్ళు ఏం చెప్పలేదండి అన్నారు. లేదు వాళ్ళు మర్చిపోయినట్టున్నారు, వీడిని తీసుకుని వెళ్ళిపోయి స్కూల్లో జాయిన్ చేయన్నారు. అప్పుడు మా అమ్మ నన్ను తీసుకొని రంటచిత్రాలు వెళ్ళింది. వెళ్ళినప్పుడు హై స్కూల్లో మా మేనమ్మ వాళ్ళు ఏం చేశారంటే, ఒక స్కూల్, అక్కడ 2 హై స్కూల్స్ ఉన్నాయి, ఒక స్కూల్ వాళ్ళ దగ్గరికి వెళ్తే వాళ్ళు అడ్మిషన్స్ క్లోజ్ అయిపోయిన సంవత్సరానికి ఇంకా నెక్స్ట్ ఇయర్ అడ్మిషన్స్ చేయటమే అని చెప్పారు. ఆ తర్వాతనేమో ఇంక మరో స్కూల్ తీసుకెళ్లారు, వాళ్ళు అదే విషయం చెప్పారు, అడ్మిషన్స్ అయిపోయినాయి, ఈ సంవత్సరం క్లోజ్ చేసిన అడ్మిషన్స్ మరి చేయడానికి లేదు మేము, గవర్నమెంట్ రూల్ ప్రకారం అని చెప్పారు. అప్పుడు ఏమైనా పాపం ఆయన బ్రతనాడుకుంటే, హెడ్ మాస్టర్ బ్రతనాడితే ఏదో ఓకే ఇస్తా అని చెప్పి ఒక సీట్ ఇచ్చారు. ఆ రోజున నేను సెప్టెంబర్ 4th ఆ స్కూల్లో చేరాను. నాకు డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికెట్స్ ఏం లేవు అప్పుడు, అందుకని నా డేట్ ఆఫ్ బర్త్ కూడా 4th సెప్టెంబర్ అయిపోయింది. హెడ్ మాస్టర్ గారే 4th సెప్టెంబర్ ని డేట్ ఆఫ్ బర్త్ గా వేసి నాకు అడ్మిషన్ ఇచ్చారు. అదే హై స్కూల్ చదువుకున్నాను. అయితే ఎప్పుడు నాకు డేట్ ఆఫ్ బర్త్ ఏమిటి తెలియదు, అసలు డేట్ ఆఫ్ బర్త్ ఏమిటి తెలియదు. సెప్టెంబర్ 4th నా డేట్ ఆఫ్ బర్త్, అఫీషియల్ డేట్ ఆఫ్ బర్త్. ఆ విధంగా హై స్కూల్ అయిపోయింది. హై స్కూల్ అవుతున్నప్పుడు ఒక సంఘటన జరిగింది. అప్పుడు 7th క్లాస్ అయిపోయిన తర్వాత 8th క్లాస్ చేరాలంటే చేరేటప్పుడు జనరల్ మ్యాథమెటిక్స్, కాంపోజిట్ మ్యాథమెటిక్స్ అని ఉండేవి. అప్పట్లో కాంపోజిట్ మ్యాథమెటిక్స్ తీసుకుంటే అప్పుడు మనం ఎంపీసీ చదవచ్చు, ఇంటర్మీడియట్ ఎంపీసీ, బీఎస్సీ ఎంపీసీ చదవచ్చు ఇంజనీరింగ్ స్ట్రీమ్కి వెళ్ళాలంటే. అదే జనరల్ మ్యాథమెటిక్స్ తీసుకుంటే లైఫ్ సైన్సెస్ స్ట్రీమ్ కానీ లేదా ఆర్ట్స్ స్ట్రీమ్ కానీ వెళ్ళాలి. నేను జనరల్ మ్యాథ్స్ చూస్ చేస్తున్నాను, ఎందుకంటే కాంపోజిట్ మ్యాథమెటిక్స్ ఇంత పెద్ద బుక్ ఉండేది,
జనరల్ మ్యాథ్స్ అని చిన్న బుక్ ఉండేది. అప్పట్లో ఆలోచన అంటే ఎంత చిన్నది కదా చదువుకోవడం ఈజీ అనే ఉద్దేశంతో జనరల్ మ్యాథ్స్ నేను చేరాను. అయితే మా క్లాస్మేట్ ఒకతున్నాడు, అంటే అతని విషయం అంటే అతను కానీ నేను బాగా చదువుతాను నాకు నమ్మకము, అతని కాంపోజిట్ మ్యాథమెటిక్స్ తీసుకున్నాడు. అదేంటి వాడు కాంపోజిట్ మ్యాథ్స్ తీసుకోవటం ఏంటి, నేను జనరల్ మ్యాథ్స్ తీసుకోవటం ఏంటి అని వాటితో పోటీగా నేను కాంపోజిట్ మ్యాథమెటిక్స్ చేరాను. దానిలోకి మారాను. మారిన ఒక 1 వీక్ తర్వాత వాడు అది చూసి ఆ సబ్జెక్ట్ చదవలేక వాడు జనరల్ మ్యాథ్స్ వెళ్ళిపోయాడు, నేను మాత్రం కాంపోజిట్ మ్యాథ్స్ లో ఉండిపోయాను. ఆ విధంగా హై స్కూల్ అయిపోయింది. హై స్కూల్ అయిపోయిన తర్వాత మా టీచర్స్ చెప్పారు, నువ్వు చదివితే ఎంపీసీ గ్రూప్ చదివి ఇంటర్మీడియట్ అని చెప్పారు. అదే ఇంటర్మీడియట్ ఎంపీసీ గ్రూప్ చేరాను. అక్కడ దగ్గరలో మాచర్ల ఉంది, అక్కడ గవర్నమెంట్ కాలేజ్ ఉంది, ఎస్కేబిఆర్ గవర్నమెంట్ కాలేజ్ అని, అక్కడ ఇంటర్మీడియట్ ఎంపీసీ గ్రూప్ చదివాను. ఇంటర్మీడియట్ చదువుతున్నప్పుడు సెకండ్ ఇయర్లో ఉండగా మా స్టూడెంట్స్ మా క్లాస్మేట్స్ ఫామ్స్ ఫిల్ చేస్తున్నారు. ఏంటి ఫిల్ చేస్తున్నారంటే ఎంసెట్ అన్నారు. అంటే ఎంసెట్ అంటే ఏమిటి అని అడిగాను నేను. అంటే తెలియదు, అంటే పర్యటన నుంచి వచ్చాము, మాకు ఈ అవేర్నెస్ లేదు. అందువల్ల అంటే ఎంసెట్ ఒకటి ఉంటుందని ఇంజనీరింగ్ ఎంట్రన్స్ మాకు తెలియదు. వాళ్ళు ఫామ్స్ ఫిల్ చేస్తుంటే అడిగితే వాళ్ళు చెప్పారు ఎంసెట్, ఓహో అది మాకు సంబంధించి కాదు అనుకొని నేను ఊరుకున్నాను. అప్పుడు ఎవరో ఫ్రెండ్ చెప్పాడు, అవును నువ్వు కూడా అప్లై చేయొచ్చు కదా, సరదాగా విజయవాడ వెళ్ళొచ్చు. అప్పుడులో మా ఊరు నుండి విజయవాడ 100 కిలోమీటర్స్ దూరం, సరదాగా విజయవాడ వెళ్ళి రావచ్చు, అప్లై చేయన్నారు. విజయవాడ చూడడానికి అప్లై చేశాను అప్పుడు ఎంసెట్ అప్లికేషన్. అప్లై చేసిన తర్వాత వెళ్ళాను, ఎంట్రన్స్ టెస్ట్ రాశాను, నాకు సీట్ వచ్చింది. జేఎన్టీయూ కాకినాడలో మెకానికల్ ఇంజనీరింగ్ సీట్ వచ్చింది. అయితే ఆ లెటర్ పట్టుకొని ఇంటికి వెళ్తే మా అమ్మ వాళ్ళు అన్నారు, లేదు మనం చదువుకోలేము. ఎవరో మా ఊళ్ళో వాళ్ళు చెప్పారట, మరి యూనివర్సిటీ ఇంజనీరింగ్ కాలేజ్ అంటే చాలా ఖర్చులు ఎక్కువ అవుతాయి, చదువుకోలేడు మీ వాడు, మీరు చదివించలేరు, మీ ఆర్థిక పరిస్థితి అంత సహకరించదు అని చెప్పారట. అప్పుడు మా అమ్మ వాళ్ళు ఏం చెప్పారంటే, అయితే చదువు మానేయి, ఇంకా మనం వ్యవసాయ పనులు చేసుకుందాం అన్నారు. కానీ మా అమ్మకి మాత్రం పట్టుదల ఉంది, ఎలాగైనా మీరు చదివించాలని. అందుకని అప్పుడు ఏం చేసిందంటే, పోనీ ఇంజనీరింగ్ లేకపోతే ఏంది, కనీసం బీఎస్సీ చేయని చెప్పింది. అందువల్ల అప్పుడు మళ్ళీ అదే కాలేజీలో నేను బీఎస్సీ ఎంపీసీ గ్రూప్తో చదివాను, ఇంజనీరింగ్ వదిలేసి. బీఎస్సీ చదివిన తర్వాత, బీఎస్సీ అయిపోయిన తర్వాత అప్పుడు మా టీచర్స్ అక్కడ లెక్చర్స్ చెప్పారు, ఎంఎస్సీని చదవాల్సి వస్తే ఆంధ్ర యూనివర్సిటీలో ఎంఎస్సీ చదవాలి అని చెప్పారు అప్పట్లో. అప్పటికే నాగార్జున యూనివర్సిటీ ఉన్నప్పటికీ కొత్తగా పెట్టిన యూనివర్సిటీ కాబట్టి మా టీచర్స్ అందరూ ఆంధ్ర యూనివర్సిటీ చదువుకున్నవారే. వాళ్ళందరూ ఏం చెప్పారంటే, చదివితే ఎంఎస్సీ ఆంధ్ర యూనివర్సిటీ చదవన్నారు, అదే కెమిస్ట్రీ చదవన్నారు. ఆ విధంగా నేను ఎంఎస్సీ ఆంధ్ర యూనివర్సిటీలో ఒక కెమిస్ట్రీ గ్రూప్కి అప్లికేషన్ పెట్టాను. ఇంకా మ్యాథమెటిక్స్ ఫిజిక్స్ ఎలిజిబిలిటీ ఉన్నప్పటికీ కూడా ఎంఎస్సీ అప్లై చేయలేదు, ఒక కెమిస్ట్రీకి అప్లై చేశాను. ఆ విధంగా ఎంఎస్సీ కెమిస్ట్రీ ఆంధ్ర యూనివర్సిటీలో చేరాను. ఓకే సార్, మీ చైల్డ్హుడ్ అంతా కూడా ఇలా గుంటూరు పరిసర ప్రాంతాల్లో జరిగి ఆంధ్ర యూనివర్సిటీకి రావడం, అక్కడ ఎంఎస్సీ చేయటం, ఆ తర్వాత రీసెర్చ్ స్కాలర్గా మీరు జాయిన్ అవటం, నెక్స్ట్ ప్రొఫెసర్ గా కూడా అదే యూనివర్సిటీలో జాయిన్ అవటం జరిగింది. అయితే మీరు అక్కడ విద్యార్థి దశ నుండి ఒక లెక్చరర్ స్టేజ్కి వచ్చారు, అంటే బోధన చేసే స్టేజ్ వరకు వచ్చినప్పుడు అప్పట్లో మీ ఫీలింగ్ ఎలా ఉండేది? అంటే స్టూడెంట్స్ కి మీరు చెప్పేటప్పుడు యాక్చువల్లీ ఏ గురువుకైనా సరే నాకన్నా ఎక్కువ నేను ఇంకా తెలుసుకొని వాళ్ళకి చెప్పాలి అనే ఫీలింగ్ ఒకటి ఉంటుంది. అలాంటి టైంలో మీరు ఎలా వాళ్ళకి ఎక్స్ప్లెనేషన్ అంటూ ఇచ్చేవారు? అంటే ఏమైనా మీకు సంబంధించినంత వరకు అక్కడున్న సబ్జెక్ట్ కాకుండా బయట ఇవి చదివితే బాగుంటుంది, ఈ విధంగా వెళ్తే బాగుంటుంది అని గైడ్ లైన్స్ ఎలా ఇస్తుండేవారు మీరు పిల్లలకి? అప్పట్లో ఏంటంటే నేను బీఎస్సీ వరకు తెలుగు మీడియం చదువుకున్నాను, ఎంఎస్సీ మాత్రం ఇంగ్లీష్ మీడియం. ఎంఎస్సీకి వచ్చిన తర్వాత పిహెచ్డీ అంతా చేసిన తర్వాత లెక్చరర్ అయిన తర్వాత ఎంఎస్సీ వాళ్ళకి ఇంగ్లీష్లో పాఠాలు చెప్పాలి. అందువల్ల ఏంటంటే ఐ హ్యావ్ టు ఇంప్రూవ్ మై కమ్యూనికేషన్ స్కిల్స్. అప్పుడు చాలా ప్రయత్నం చేశాను, అంటే ఎంఎస్సీ చదువుతున్నప్పుడు కూడా చాలా ప్రయత్నం చేశాను. అంటే ఇంగ్లీష్ న్యూస్ పేపర్స్ అన్నీ చదవటము. మాకు ఒక ఆయన సలహా ఇచ్చారు, ఇప్పుడు చదవటం కాదు బిగ్గరగా చదువు, న్యూస్ పేపర్ ఎదురుగా పెట్టుకొని అక్షరాలని పెద్దగా చదువు. చదువుతుంటే ఆ వాక్యాలు చదువుతూ ఉన్నట్లయితే మనకు కూడా వింటుంటే ఆ వర్డ్స్ ఏం చదువుతున్నామో తెలుస్తుంటుంది, ఆ సెంటెన్స్ లోపలికి వెళ్తాయి అని చెప్తుండేవారు. ఆ విధంగా న్యూస్ పేపర్ కూడా పెద్దగా చదివాడిని. అలానే చందమామ ఇంగ్లీష్ వెర్షన్, ఆ విజడమ్ అనే జర్నల్ వస్తుండేది. అలాంటి జర్నల్స్ అన్ని ఇంగ్లీష్ చదవటం మొదలుపెట్టాను. ఆ విధంగా ఇంగ్లీష్ కమ్యూనికేషన్ స్కిల్స్, తర్వాత వొకాబులరీ ఇంప్రూవ్ చేస్తున్నాను. అంటే బై ద టైమ్ ఐ బికేమ్ లెక్చరర్ కొంచెం ఇంగ్లీష్లో ఫ్లూయెంట్గా మాట్లాడటం అలవాటు అయిపోయింది. అయితే నేను ఫస్ట్ క్లాస్ వెళ్తున్నప్పుడు నాకు తెలుసు అక్కడున్న స్టూడెంట్స్లో నియర్లీ 80% or 90% ఆఫ్ ద స్టూడెంట్స్ ఆర్ ఫ్రమ్ తెలుగు మీడియం బ్యాక్గ్రౌండ్. అందుకే నేనేం చేసేవాడంటే వాళ్ళ లెవెల్కి వచ్చి వాళ్ళ స్థాయిలో ఇంగ్లీష్లో మాత్రమే మాట్లాడటం మొదలుపెట్టేవాడిని. ఎప్పుడు కూడా క్లాస్లో తెలుగులో మాట్లాడకూడదు, ఇంగ్లీష్లో మాట్లాడాలి. అట్ ద సేమ్ ఏమిటంటే వాళ్ళకి అర్థం కావాలి, తెలుగు మీడియం వచ్చిన పిల్లలకి అర్థం కావాలి. కాబట్టి బేసిక్ లాంగ్వేజ్లో వాళ్ళకి అర్థమయ్యేట్టు చెప్తుండేవాడిని.
అయినప్పటికీ కొంతమంది స్టూడెంట్స్ ఏం చేస్తారంటే, అప్పట్లో నేను కొంచెం యంగ్స్టర్గా ఉండేవాడు కాబట్టి స్టూడెంట్స్ అందరూ కూడా నా దగ్గరికి వస్తుండేవారు. నేను సలహాలు అవసరమైనా సరే, లేకపోతే చిన్న కంప్లైంట్స్ ఉన్నా సరే, కౌన్సిలింగ్కి అయినా సరే నా దగ్గరికి వస్తుండేవాడు. వచ్చినప్పుడు ఒక స్టూడెంట్ వచ్చాడు నా దగ్గరికి. సార్ నేను చదవలేకపోతున్నాను సార్, నేను వదిలేసి వెళ్ళిపోతానని చెప్పాడు. కూర్చోమన్నాను. కూర్చోమని ఏంటి నీ ప్రాబ్లం ఏంటి అడిగాను. సార్ నేను బీఎస్సీ దాకా 3 మంత్స్ చదువుకున్నానండి, ఇక్కడ ఎంఎస్సీకి వచ్చిన తర్వాతనేమో ప్రొఫెసర్ చదువు పాఠాలు నాకేం అర్థం కావట్లేదు, అందరూ ఇంగ్లీష్ చెబుతున్నారు, నేను ఫాలో అవ్వలేకపోతున్నాను, 1 మంత్ నేను ట్రై చేస్తున్నాను అర్థం చేసుకోవడానికి, నాకు అర్థం కావట్లేదండి, నేను వెళ్ళిపోతానండి అన్నారు. నేను చెప్పాను అప్పుడు, నేను కూడా నీలాగిన ఒకప్పుడు తెలుగు మీడియం బ్యాక్గ్రౌండ్ వచ్చాను, ఫస్ట్ స్టాండర్డ్ దగ్గర నుంచి బీఎస్సీ వరకు కూడా తెలుగు మీడియం చదువుకున్నాను, ఎంఎస్సీకి వచ్చిన తర్వాత నీలాగిన ఎంఎస్సీ చేస్తూ కొంచెం వొకాబులరీ ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఇంప్రూవ్ చేస్తున్నాను, అలా నువ్వు కూడా ప్రయత్నం చేయి, ఇంకొక 1 మంత్ టైం తీసుకో, నేను చెప్పిన విధంగా చెయ్యి, ఇంగ్లీష్ పేపర్స్ తీసుకో, ముందు హెడ్డింగ్స్ చదవటం మొదలుపెట్టు, ఆ తర్వాత నీకు ఇష్టమైన ఐటమ్ మీద ఉంటుంది, ఏదో స్పోర్ట్స్ కాలమో లేకపోతే మూవీ కాలం ఉంటుంది, అది చదువు, అంటే న్యూస్ చదవకు, నీకు ఇంట్రెస్ట్ కాలం చదవాలనిపిస్తుంటుంది, అది చదవటం మొదలుపెట్టు. అలాగే నీకు ఏదైతే ఆసక్తి ఉందో అది చదవటం, ఇంగ్లీష్లో చదవటం మొదలు పెడితే నీకు ముందు ఆ చదవటం వస్తుంది, సెంటెన్స్ కన్స్ట్రక్షన్ వస్తుంది, ఆ విధంగా నెమ్మదిగా మీ ఫ్రెండ్స్తో మాట్లాడటం మొదలు పెడితే ఇంగ్లీష్లో నీకు మాట్లాడటం కూడా వస్తుంది. అది ఇంప్రూవ్ చేసుకో. 1 మంత్ రాదా అప్పుడు కూడా నువ్వు అనుకుంటే నేను కోపప్ చేయలేను, నేను ఇంకా వెళ్ళిపోతానని నిర్ణయం తీసుకుంటే వెళ్ళిపోదు కానీ అని చెప్పాను. ఆ విధంగా 1 మంత్ ఉన్నాడు. 1 మంత్ తర్వాత వచ్చి సార్ నాకు ఇప్పుడు కొంచెం అర్థం అవుతుంది సార్ అని చెప్పాడు. అప్పుడు అతను కంటిన్యూ అయ్యాడు. ఆ తర్వాత అతను ఒక కాలేజీలో మంచి లెక్చర్ అయ్యాడు, ఈరోజు మంచి టీచర్గా స్థిరపడ్డాడు. అలాంటి సంఘటనలు చూసి నాకు అనిపిస్తున్నమాట. అంటే మన స్టూడెంట్స్కి చాలామందికి విషయం తెలియకపోవటం వల్ల, అంటే అవగాహన లేకపోవటం వల్ల, అంటే అంటే అర్థం కాదేమో భయంతో, కొంత మన ఇంగ్లీష్ మీడియంలో మాట్లాడాల్సి వస్తుంది అనే భయంతో చాలామంది చదవట్లేదు. కాబట్టి వాళ్ళందరికీ సలహా ఏమిటంటే, ఏ మీడియం చదివినప్పటికీ మనం కొంచెం ప్రయత్నం చేసినట్లయితే ఇంగ్లీష్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఇంప్రూవ్ చేయడం పెద్ద కష్టం కాదు. ఓకే సార్, స్టూడెంట్స్కి మీరు ఈ విధంగా అంటే కమ్యూనికేషన్ స్కిల్స్ డెవలప్ చేసుకుంటే బాగుంటుంది అనే విషయాన్ని వాళ్ళకి ప్రాక్టికల్గా చేసి చూపించారు. Yes. ఇప్పుడు కూడా ప్రెసెంట్ చాలా మంది స్టూడెంట్స్లో ఇట్లాంటి అపోహలు ఉన్నాయి. Yes. వాళ్ళు బాగా చదువుతారు, సబ్జెక్ట్ బాగా ఉంటుంది, బట్ బయట స్టేజ్ మీదకి వచ్చి ఒక ఇంగ్లీష్లో దాన్ని ప్రజెంట్ చేయాలన్నా లేకపోతే మరే విధంగానైనా సరే దాన్ని అప్రోచ్ అవ్వాలంటే వాళ్ళకి చాలా భయం. సో ఇలాంటి విషయాల్లో స్టూడెంట్స్కి మీరు ఇచ్చే సజెషన్స్ చాలా బాగుంటాయంట. చాలా మటుకి మేము కూడా అక్కడ స్టూడెంట్స్ని అడిగినప్పుడు వాళ్ళు చెప్పే విధానం కూడా అలానే ఉంటుంది. సో అయితే మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఆఫ్టర్ మీరు ప్రొఫెసర్గా వచ్చేసిన తర్వాత మీ మ్యారేజ్, ఇప్పుడు ప్రెసెంట్ మీ ఫ్యామిలీ, మీ పిల్లలు ఏం చేస్తున్నారు, ఈ విషయాలు కొంచెం మా ప్రేక్షకుల కోసం. అయితే నేను రీసెర్చ్ స్కాలర్గా ఉన్నప్పుడే నాకు మ్యారేజ్ అయింది. ఓకే. మ్యారేజ్ అయ్యేటప్పటికే మా మిస్సెస్ ఒక స్కూల్ టీచర్గా వర్క్ చేస్తుండేది. తను అప్పటికే బీఎస్సీ బీఎడ్ చదివి గవర్నమెంట్ స్కూల్ టీచర్గా అక్కడ వర్క్ చేస్తుంది. మా గుంటూరు జిల్లాని అక్కడే ఉంటుంది. మా నేటివ్ ప్లేస్కి ఒక 50-60 కిలోమీటర్స్ దూరంలో వాళ్ళ ఊరు ఉంటుంది. అది అరేంజ్డ్ మ్యారేజ్. ఓకే. మ్యారేజ్ అయిపోయిన తర్వాత డిస్ట్రిక్ట్ ట్రాన్స్ఫర్ పెట్టుకుని విశాఖపట్నం డిస్ట్రిక్ట్ వచ్చింది. అక్కడ నుండి తర్వాత సబ్సిక్వెంట్ ఎంఏ ఇంగ్లీష్ ఆంధ్ర యూనివర్సిటీ చేసింది, ఎంఈడి కూడా చేసింది. ఓకే. ఇప్పుడు జిల్లా పరిషత్ హై స్కూల్లో టీచర్గా వర్క్ చేస్తున్నారు. ఓకే. మాకు 2 పాపలు ఉన్నారు. 2 పాపలు ఆంధ్ర యూనివర్సిటీలో బీటెక్ చేశారు. 2 యూనివర్సిటీలోనే క్యాంపస్ ప్లేస్మెంట్స్లో 2 సెలెక్ట్ అయ్యారు. ఓకే. 2 సాఫ్ట్వేర్ ఇంజనీర్స్గా, ఒకరు బెంగళూరు, ఒకళ్ళేమో హైదరాబాద్లో ఉంటారు. 2 మ్యారేజ్ అయిపోయినాయి. వాళ్ళ హస్బెండ్స్ కూడాను వాళ్ళు సాఫ్ట్వేర్ ఇంజనీర్స్. విధంగా పెద్ద పాప వాళ్ళేమో బెంగళూరులో, చిన్న పాప వాళ్ళేమో హైదరాబాద్లో ఉంటున్నారు. అయితే మీరు చాలా అంటే ఒక పల్లెటూరు నుంచి ఇక్కడ వరకు వచ్చారు. ఈ ప్రయాణంలో మీకు చాలా మంది మనుషులు కలిసి ఉంటారు. అందులో మిమ్మల్ని బాగా ఇన్స్పైర్ చేసినటువంటి వ్యక్తులు కానీ, సందర్భాలు కానీ, సంఘటనలు కానీ ఏమైనా ఉన్నాయా? మొట్టమొదటి నన్ను ఇన్స్పైర్ చేసిన టీచరు మా ఎలిమెంటరీ స్కూల్ హెడ్ మాస్టర్ గారు. నిజంగా హెడ్ మాస్టర్ గారు ఆ రోజున అంత గట్టిగా మా అమ్మతో చెప్పి ఉండకపోయినట్లయితే ఈరోజు నేను హై స్కూల్ చదివిండేవాడిని కాదు. ప్రాబ్లీ మా పేరెంట్స్తో పాటు కూలి పనికి వెళ్ళి ఉండేవాడిని. సో ఫస్ట్ ఇన్స్పిరేషన్ ఏంటంటే మా ఎలిమెంటరీ స్కూల్ హెడ్ మాస్టర్ గారు. వారే ఇన్సిస్ట్ చేసి పంపించడం జరిగింది. ఆల్మోస్ట్ ఫోర్స్ చేశారు, హై స్కూల్ చదివేట్టుగా ఫోర్స్ చేశారు. సో ఫస్ట్ అక్కడ నాకు నెక్స్ట్ ఏంటంటే, నేను ఎంఎస్సీ అయిపోయిన తర్వాత ఎగ్జామ్స్ రాశాను, ఇంటికి వెళ్ళిపోదాం అనుకున్నాను. అప్పుడు యూనివర్సిటీ హాస్టల్స్ ఉండేవాడిని. లాస్ట్ ఎగ్జామ్ అయిపోయింది, ఇంటికి వెళ్ళిపోదామని బ్యాగ్ సర్దుకుంటున్నాను. సర్దుకుంటే మా యూనివర్సిటీ కెమిస్ట్రీ ప్రొఫెసర్ గారు అన్నారు, ప్రొఫెసర్ గంటి సూర్యనారాయణమూర్తి గారిని. వారు ఏం చెప్పారు, రోజు నన్ను పిలిచి, అసలు నువ్వేం చేద్దాం అనుకుంటున్నావు ఇప్పుడు అన్నారు. ఏముందండి, ఎంఎస్సీ కోర్స్ అయిపోయింది కాబట్టి ఇంటికి వెళ్ళిపోదాం అనుకుంటున్నాను. అప్పుడు వారు ఏం చెప్పారంటే, ఇంటికి వెళ్ళి ఏం చేస్తావు, ఇక్కడ లోకల్గా కాలేజీలో ఏదో
డెమాన్స్ట్రేటర్ పోస్ట్ ఖాళీ ఉంది కదా, నీకు ఇంట్రెస్ట్ ఉంటే నేను వాళ్ళకి పేరు రిఫర్ చేస్తాను, వీళ్ళు చేస్తావా అన్నారు. ఇంటికి ఖాళీ ఉంటాను కాబట్టి తప్పకుండా చేస్తాను అన్నాను. ఆ విధంగా వారు చెప్పిన విధంగా వెళ్ళాను. అక్కడ డెమాన్స్ట్రేటర్గా చేరాను కాలేజీలో. చేస్తూ ఉండగానే ఎగ్జామ్ ప్రిపేర్ అయ్యి నేను యూజీసీ సిఎస్ఆర్ నెట్ ఎగ్జామినేషన్ రాశాను. అది లైఫ్లో టర్నింగ్ పాయింట్. ఒకవేళ నేను మా ఊరు వెళ్ళి ఉన్నట్లయితే ఎంఎస్సీ ఎగ్జామ్స్ రాసిన వెంటనే ఏమో నాకు ఫేట్ ఎలా ఉండేదో. కానీ వారు చెప్పిన విధంగా విశాఖపట్నంలో ఉండి కాలేజీలో పనిచేసుకుంటూ ఎగ్జామ్స్ ప్రిపేర్ అయ్యి సిఎస్ఆర్ జేఆర్ఎఫ్ రాబట్టి నేను పిహెచ్డీ చేశాను. ఆ డాక్టరేట్ చేయబట్టే ఈరోజు యూనివర్సిటీ ప్రెసిడెంట్గా ఉన్నాను. అదే లైఫ్లో టర్నింగ్ పాయింట్. దానికి ఐఎమ్ గ్రేట్ఫుల్ టు ప్రెసిడెంట్ గంటి శ్రీకాంత్ గారు. సరే సార్, ఇప్పుడు మీరు ప్రజెంట్ ఫ్యామిలీ గురించి చెప్పారు, అండ్ దెన్ మీరు మిమ్మల్ని ఇన్స్పైర్ చేసినటువంటి 2 సంఘటనల గురించి చెప్పారు. అలాగే మీ స్టూడెంట్స్ ఎవరైనా సరే మీకు ఎప్పుడైనా ఎదురైనప్పుడు, సార్ మిమ్మల్ని పలానా విషయంలో మేము బాగా ఇన్స్పిరేషన్గా తీసుకున్నాము, మీ తాలూకా ఈ వ్యక్తిత్వం కానీ ఈ క్యారెక్టర్ కానీ మాకు బాగా నచ్చిందని చెప్పిన సందర్భాలు ఉన్నాయా? అప్పుడు మీరు ఎలా ఫీల్ అయ్యేవారు? రైట్, దీనికి నేను ఒక 2 ఇన్సిడెంట్స్ చెప్తాను. ఓకే. ఒకటి ఏమిటంటే, నేను నా దగ్గర చదువుకున్న చాలామంది స్టూడెంట్స్ ఈరోజు చాలా కాలేజీల్లో సుమారుగా ప్రకాశం డిస్ట్రిక్ట్ దగ్గర నుంచి శ్రీకాకుళం డిస్ట్రిక్ట్ వరకు కాలేజీలు, డిగ్రీ కాలేజీలో పీజీల్లో టీచ్ చేసేవారు ఉన్నారు, లెక్చర్స్ చేస్తున్నారు. వాళ్ళు కలిసినప్పుడు చెప్పేది ఏంటంటే, సార్ మీరు అప్పుడు క్లాస్లో ఇచ్చిన నోట్స్ ఇప్పటికీ మేము ఫాలో అవుతున్నాము. ప్రతిరోజు కూడా క్లాస్కి వెళ్ళే ముందు మనం ఒకసారి గుర్తు చేసుకొని, మీరు క్లాసులో ఎలా ఎంటర్ అవుతారో, క్లాసులోకి ఎలా పాఠం చెప్తారు, ఎలా బయటకు వెళ్ళిపోతారు, ఆ 15 మినిట్స్ కానీ 100 మినిట్స్ మీరు క్లాస్లో ఉన్నసేపు వచ్చినప్పుడు ఎంత ఫ్రెష్గా ఉంటారో, వెళ్ళేటప్పుడు అంత ఫ్రెష్గా ఉంటారు. ఆ టెక్నిక్ ఏదో మేము నేర్చుకోవాలని ట్రై చేస్తాం, మిమ్మల్ని మేము ఇమిటేట్ చేయడానికి ట్రై చేస్తున్నామండి. అది ట్రై చేస్తున్నాం కానీ మేము ఇంకా ఇప్పుడు చేయలేకపోతున్నాము అని చెప్పి నాకు అనిపిస్తున్నారు. ఓహో, నేను కూడా మంచి టీచర్గానే వాళ్ళ మనసులో ముద్ర పడింది, వాళ్ళు నన్ను రోల్ మోడల్గా తీసుకొని మంచి టీచర్ అవ్వాలని ప్రయత్నం చేసిన విషయంలో నాకు చాలా సంతోషంగా ఉంది. ఓకే సార్, అయితే యాక్చువల్లీ ఇప్పుడు మనం ఇదంతా పక్కన పెట్టి ఒక మెయిన్ మేజర్ క్వశ్చన్ వేస్తాం. ఈరోజు ఎడ్యుకేషన్ సిస్టమ్ చూస్తే పిల్లల దగ్గర ఎప్పుడు కూడా ఒక బట్టి కొట్టే విధానం ఉంది. సబ్జెక్ట్ అనలైజేషన్ అనేది ఎవరి దగ్గర లేదు ఆల్మోస్ట్. అంటే మనం ఎవరిని ఇక్కడ బ్లేమ్ చేయటం లేదు, బట్ ఆ విధానం ఎందుకు వచ్చింది అసలు? పిల్లలు ఒకప్పుడు స్టూడెంట్ అనేసరికి టీచర్స్ ఎలా ఉండేవారంటే, ఒక లెటర్ వాళ్ళకి చెప్పామంటే అది లైఫ్ లాంగ్ వాళ్ళకి గుర్తుండే విధంగా. ఈరోజు ఆల్ఫాబెట్స్ని సెపరేట్ చేసి చెప్తే పిల్లలు ఐడెంటిఫై చేయలేని పొజిషన్స్లో ఉంటున్నారు. ఈ సిస్టమ్ ఇలా రావడానికి గల కారణం ఏంటంటారు? అక్కడ టీచింగ్ విధానమా, పేరెంట్స్ గైడెన్సా, పిల్లల ఆలోచన విధానమా, లేక వీళ్ళ మెమరీ పవర్లో ఏమైనా ప్రాబ్లం వస్తుందా జనరేషన్స్ తేడా వల్ల? అంటే మెమరీ పవర్ తీసుకున్నట్లయితే ఇదివరకు కన్నా మనం చూస్తున్నాం, పేపర్లు చూస్తున్నాము, ఐక్యూ లెవెల్స్ పెరుగుతూనే ఉన్నాయి. కాబట్టి ఇంటెలిజెన్స్ పెరుగుతుంది, యావరేజ్ స్టూడెంట్ ఇంటెలిజెన్స్ పెరుగుతున్నది. ఒకప్పుడు దాకా కంపేర్ చేస్తే ఈ కాంపిటేటివ్ వరల్డ్లో స్టూడెంట్స్ అన్ని ఆస్పెక్ట్ చాలా బాగా పర్ఫామ్ చేస్తున్నారు. కాబట్టి ఐక్యూ పెరుగుతున్న విషయం శాస్త్రవేత్తలు నిరూపించారు త్రూఅవుట్ ద వరల్డ్. కాబట్టి తెలివి విషయంలో తేడా ఏం లేదు, ఇంకా పెరుగుతూనే ఉన్నది. బట్ ప్రాబ్లం ఎక్కడ వస్తుంది అంటే సబ్జెక్ట్స్ ఎంత గ్రో అవుతున్నాయంటే, సైన్సెస్ కానీ ఇంజనీరింగ్ సబ్జెక్ట్స్ కానీ ఎంత గ్రో అవుతుందంటే వాటితో పాటుగా సిలబస్ కూడా చేంజ్ చేస్తూ ఉన్నారు. ఆ సిలబస్ చేంజ్ చేస్తున్న ప్రాసెస్లో బర్డెన్ ఎక్కువ అవుతుంది, ఎక్కువ సిలబస్ ఉంటుంది. ఒకప్పుడు మేము చిన్నపిల్లలు చదువుతున్నప్పుడు 2వ క్లాస్లోనో 5వ క్లాస్లోనో 7వ క్లాస్లోనో పుస్తకాలు చిన్నగా ఉంటుండేవి. కానీ ఈరోజు అంత సిలబస్ పెడితే ఈ కాంపిటేటివ్ వరల్డ్లో మన పిల్లలు ఎక్కడ నిలబడలేరు. అందువల్ల గవర్నమెంట్స్ ఏం చేస్తున్నాయంటే, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కానీ లేదా స్టేట్ గవర్నమెంట్ ఏం చేస్తున్నాయంటే, అంటే వరల్డ్తో కంపీట్ అవ్వడానికి మన స్టూడెంట్స్ సిలబస్ పెంచుతూ వెళ్తున్నారు, లేటెస్ట్ డెవలప్మెంట్స్ పెడుతూ ఉన్నారు. దాంతో ఏమవుతుంది, సిలబస్ నెంబర్ ఆఫ్ బుక్స్ పెరుగుతున్నాయి, నెంబర్ ఆఫ్ సబ్జెక్ట్స్ పెరుగుతున్నాయి, అండ్ క్వాంటమ్ ఆఫ్ సబ్జెక్ట్ కూడా పెరుగుతున్నది. ఈ ప్రాసెస్లో పిల్లవాడికి చదువుకొని డైజెస్ట్ చేసినంత సమయం కూడా ఉండటం లేదు. వేరియస్ లెవెల్స్, అంటే హై స్కూల్ లెవెల్లో సరే ట్రైనింగ్ ఉండకపోవచ్చు, ఇంటర్మీడియట్ లెవెల్లో ట్రైనింగ్ ఉండకపోవచ్చు, లేదా డిగ్రీలో ఉండకపోవచ్చు. దానివల్ల ఏమవుతుందంటే వాళ్ళు ఒక స్టేజ్కి వచ్చేటప్పటికి బాగా చదువుకున్న వాళ్ళు బాగానే ఉంటున్నారు. చిన్నప్పుడు కొంచెం ఫౌండేషన్ సరిగా లేని వాళ్ళు కొంచెం హైయర్ స్టడీస్కి వచ్చేటప్పటికి వాళ్ళు చాలా ఇబ్బందులు ఫేస్ చేస్తున్నారు. బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే, మనం చూస్తున్నాము ఇంటర్మీడియట్లో 98%, 99% వస్తుంది, ఎంసెట్లో మంచి ర్యాంక్స్ వస్తాయి. కానీ 5 జాయిన్ అయిన తర్వాత చాలామంది మన పిల్లలు వాళ్ళు ఫెయిల్ అవుతున్నారు. మనం పేపర్లో కూడా చూస్తున్నాం, చాలామంది డ్రాప్ అవుట్స్ అవుతున్నారు, సరిగ్గా పర్ఫామ్ చేయట్లేదు. దానికి రీజన్ ఏమిటంటే, ఇప్పుడున్న ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ సిస్టంలో సబ్జెక్ట్ నాలెడ్జి అనాలిసిస్ కన్నా కూడాను మెమరీ పవర్కే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. ఈ ఎగ్జామినేషన్ సిస్టమ్ కూడా అలాగే ఉంది, మెమరీ పవర్కే ఇంపార్టెన్స్ తప్ప అనాలిసిస్ లేదు. దాంతో ఏమవుతుందంటే అక్కడ టీచర్స్ కూడా దే ఆర్ ఫోర్స్డ్
టు గివ్ ఓన్లీ ఇన్ఫర్మేషన్, నాట్ డిస్కసింగ్ హౌ టు అనలైజ్ ఏ ప్రాబ్లం. అందువల్ల అనలిటికల్ థింకింగ్ తగ్గిపోతుంది, మెమరీ పవర్ మీద, మెమరైజేషన్ మీద ఎక్కువ ఎంఫసిస్ ఉంటుంది. అదొక మెయిన్ ప్రాబ్లం. సంహౌ ఈ విధానం బయటకు రావాలంటే ముందు పేరెంట్స్ గ్రీడీనెస్ పోవాలి. దిస్ ఈజ్ బికాస్ ఆఫ్ పేరెంట్స్ గ్రీడీనెస్. ఏమనుకుంటారంటే పేరెంట్స్, వాళ్ళ తెలుసు వాళ్ళ పిల్లలు వాళ్ళ స్థాయి తెలుసు. కొంతమంది తక్కువ స్థాయిలో ఉంటారు, కొంతమంది ఎక్కువ స్థాయిలో ఉంటారు ఇంటర్మీడియట్ పిల్లలు. కానీ ప్రతి పేరెంట్ ఏమనుకుంటారంటే మావాడు ఎంపీసీలో చేరాలనుకుంటాడు. అంటే ఒకప్పుడు హెచ్ఈసీ సిఈసీలో చేరవలసిన పిల్లలు కూడా ఈరోజు నా ఎంపీసీ చేరుతున్నారు. ఆ మ్యాథమెటిక్స్ అంటేనే భయం ఉంటుంది, కానీ పేరెంట్స్ భయపడి వాళ్ళు ఎంపీసీ గ్రూప్ తీసుకుంటున్నారు. ఆ చేరిన తర్వాత ఆ ప్రెషర్ తట్టుకోలేకపోతున్నారు. ఆ కాలేజీ ట్యూటర్స్ కానీ, కాలేజీ లెక్చరర్స్ కానీ, ఇంట్లో పేరెంట్స్ కానీ అందరూ కూడా చదువు 24 గంటలు చదువుతాం తప్ప ఇంకేం లేదు. వాళ్ళకి టీవీ చూడనివ్వరు, సినిమాలు చూడనివ్వరు, బయట ఆడుకోవడానికి వెళ్ళనివ్వరు. ఎందుకు టైం వేస్ట్ అవుతుంది భయం. ఇంటర్మీడియట్ ఎక్కడ ర్యాంక్ తగ్గిపోతుందో, ఎంసెట్ ర్యాంక్ తగ్గిపోతుందో అని వాళ్ళకి వేరే లేదు. మైండ్ ఎప్పుడు ఫ్రెష్గా ఉండేవారు, ఎప్పుడు చదివే. దాంతో వాళ్ళకి చాలా స్ట్రెస్ ఉంటుంది. ఆ స్ట్రెస్లో ఎప్పుడైతే స్ట్రెస్ ఉంటుందో మన థింకింగ్ కూడా మారిపోతుంది. ఎనలిటికల్ థింకింగ్ ఉండదు, ఎంతసేపు గుర్తుంచుకోవాలని తప్పని ఒకటి తప్ప ఇంకేం ఉండదు. దానిలో చాలామంది పిల్లలు, అంటే యావరేజ్ పిల్లలు ఏం చేస్తున్నారంటే వాళ్ళ మీద స్ట్రెస్ వలన వాళ్ళు డిప్రెషన్ వచ్చేస్తుంది. అందుకని మనం చూస్తున్నాం కార్పొరేట్ కాలేజీలో కానీ చాలా చోట్ల ఈ సూసైడ్స్ రెండుకి అన్ఫార్చునేట్గా ఏంటంటే ఈ స్ట్రెస్సే కారణం. అయితే ఎవరు తప్పు అంటే ఒక్క కాలేజీ వాళ్ళు మాత్రం తప్పట్లేము, పేరెంట్స్ కూడా ప్రాబ్లం. ఎందుకంటే మన పిల్లవాడు యావరేజ్ వాడిని అయితే వాడిని ఐఐటీ ఆస్పైర్ చేసి మన మనసులో కోరుకుని వాడి మీద రుద్ది వీడు ఐఐటీ సీట్ రావాలనుకుంటాం తప్ప మన పిల్లవాడి కెపాసిటీస్ ఏంటి, వాడు ఏది చేస్తే మంచిది అని ఆలోచించి పేరెంట్స్ జుడిషియస్గా ఆలోచిస్తే నా ఉద్దేశం ప్రకారం ఈ ప్రాబ్లమ్స్ ఏమి ఉండవు. సార్, యాక్చువల్లీ మీరు వీసీగా ఛార్జ్ తీసుకున్నప్పటికీ యూనివర్సిటీలో ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి, వాటిని మీరు ఎలాగా సాల్వ్ చేద్దాం అనుకుంటున్నారు? అంటే యాక్చువల్లీ మా దాకా వచ్చినటువంటి వార్త ఏంటంటే ఈ ఎడ్యుకేషన్ అయిపోయిన తర్వాత కూడా అక్కడ ఉంటున్నటువంటి పిల్లలు ఎక్కువగా ఉన్నారు. వాళ్ళు ఏంటంటే మిగిలిన వాటిలో పాలిటిక్స్ అనేది, అంటే ఒక కుట్రలు కుతంత్రాలకు సంబంధించినటువంటి విధ్వంసక చర్యలు సృష్టించేటటువంటి కొన్ని శక్తులు అక్కడ ఉంటున్నాయి. వాటిని వీళ్ళు ప్రోత్సహిస్తున్నారు తెలియకుండానే. అంటే వాళ్ళు చెయ్యాలనే ఉద్దేశంతో కాదు, వాళ్ళకి తెలియకుండానే వాళ్ళు వాటిని ప్రోత్సహిస్తున్నారు. వీటిని నివారించడానికి ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు మీరు అసలు? దీనిలో ఒక విషయం ఏంటంటే మన స్టేట్లో ఉన్న అన్ని యూనివర్సిటీలోకి ఆంధ్ర యూనివర్సిటీ ఈజ్ ద ఓల్డెస్ట్ యూనివర్సిటీ. ఇట్ ఈజ్ 90-year ఓల్డ్ యూనివర్సిటీ. 1926లో ఆంధ్ర యూనివర్సిటీ స్థాపించారు. అప్పట్లో చాలామంది మహానుభావులు యూనివర్సిటీకి వైస్ ఛాన్సలర్ పనిచేశారు. మనకు తెలుసు, మన మొట్టమొదటి ఫౌండర్ వైస్ ఛాన్సలర్ సర్ సిఆర్ రెడ్డి గారు. వారు చాలా మేధావి. వారి తర్వాత వచ్చిన వైస్ ఛాన్సలర్ సర్వేపల్లి రాధాకృష్ణ గారు. వారు మన యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ చేసి వెళ్ళిన తర్వాత చాలా యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ చేశారు. రష్యాలో రాయబారిగా పనిచేశారు. అతను వైస్ ప్రెసిడెంట్ అయ్యారు. ఫస్ట్ వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండిపెండెంట్ కంట్రీ అయ్యారు. తర్వాత సెకండ్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అయ్యారు. అటువంటి మహానుభావులు ఈ యూనివర్సిటీకి ఒక మంచి డైరెక్షన్ ఇచ్చి మంచి అభివృద్ధి తీసుకొచ్చి వాళ్ళు వెళ్ళారు. ఆ తర్వాత వచ్చిన వైస్ ఛాన్సలర్ కూడా చాలా మంచి పనులు చేశారు. ఈ రోజు ఆంధ్ర యూనివర్సిటీ ప్రపంచంలో గుర్తింపు ఉన్నది. ఆంధ్ర యూనివర్సిటీ ఒక మార్క్ ఉన్నది. అలానే నాక్ గ్రేడింగ్లో కూడా 3వ సారి మనకి ఏ గ్రేడ్ వచ్చింది. ఇప్పుడున్న స్టేట్లో నవ్యాంధ్రప్రదేశ్లో నాక్ ఏ గ్రేడ్ ఉన్న యూనివర్సిటీ ఆంధ్ర యూనివర్సిటీ ఒకటే. అటువంటి గొప్ప యూనివర్సిటీ మంది. అయితే ఇంత ఓల్డ్ యూనివర్సిటీ కాబట్టి అనేక జనరేషన్స్ వస్తుంటాయి, వెళ్ళిపోతుంటాయి. ఫర్ వేరియస్ రీజన్స్ ఏంటంటే ఈ మధ్య ఎంప్లాయ్మెంట్ తగ్గిపోయింది. ఎప్పుడైతే ఎంప్లాయ్మెంట్ తగ్గిపోయిందో ఇక్కడ చదువుకుంటున్నారు, ఎంఎస్సీ చదువుతున్నారు, ఎంఏ చదువుతున్నారు, బయటికి వెళ్ళి ఏం చేయాలో తెలియట్లేదు. సర్వైవల్ ఎలాగా? అందువల్ల చాలామంది విద్యార్థులు ఏం చేస్తుంటే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ చదువుకుందామనే ఉద్దేశంతో కొంత లైబ్రరీ ఫెసిలిటీ ఉంది కాబట్టి ఇట్స్ ఓపెన్ టు ఆల్ కాబట్టి వస్తున్నారు, చదువుకుంటున్నారు. ఈ ప్రాసెస్లో కొంతమంది విద్యార్థులు ఏంటంటే ఇంకేమీ పని లేదు, ఖాళీ ఉంది కాబట్టి ఇంకేదో చేయాలి కాబట్టి ఇలాంటి చిన్న చేస్తుంటారు. అది పాపం వాళ్ళు కూడా ఏంటంటే బయట ఉద్యోగం వచ్చినట్టయితే వెళ్ళిపోయి ఉండే వాళ్ళు ఈ ప్రాబ్లం లేదు. అది ఈ ఉద్యోగాలు లేకపోవడం వల్ల, గవర్నమెంట్ ఉద్యోగాలు లేకపోవడం, ప్రైవేట్ ఉద్యోగాల్లో కూడా ఏంటంటే మీ ఇందాక చెప్పినట్లుగా ఈ స్కిల్స్ సరిగా లేకపోవడం, కమ్యూనికేషన్ స్కిల్స్ లేకపోవడం వలన, బయట ప్రైవేట్ ఉద్యోగాలు సరిగ్గా రాకపోవడం వలన వాళ్ళు కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఆ విధంగా కొంతమంది రీసెర్చ్ చేయటం, పిహెచ్డీ చేసిన తర్వాత పిహెచ్డీ చేస్తూ ఉండటం, వాటిలో ప్రాబ్లమ్స్ వస్తుండటము, దాంతో ఇట్లాంటి ఇష్యూస్లో ఇన్వాల్వ్ అవుతున్నారు. ఇది మైనర్ ఇష్యూ. కానీ ది మేజర్ ఇంపార్టెంట్ మనం అంటే దానికి రెమెడీ ఏమిటంటే మనం ఆలోచించవలసింది. అంటే నేను వైస్ ఛాన్సలర్గా ఛార్జ్ చేసిన తర్వాత అడిగారు నన్ను, మీ ప్రయారిటీస్ ఏమిటని. నేను 2 విషయాలు చెప్తున్నాను. యూనివర్సిటీ అంటే ఫస్ట్ ఇట్స్ ఏ టీచింగ్ యూనివర్సిటీ కాబట్టి టీచర్స్ అందరూ కూడా క్లాస్ రూమ్లో ఉండాలి, స్టూడెంట్స్ అందరూ కూడా క్లాసెస్కి వెళ్ళాలి. స్టూడెంట్స్ అందరూ క్లాస్కి వెళ్ళి టీచర్ క్లాస్ రూమ్లో ఉన్నట్లయితే ఎప్పుడైతే ఈ స్టూడెంట్స్ మిగతా వాళ్ళకి అవైలబుల్ లేరో అది ఇష్యూసే లేవు.
ఎప్పుడైతే పిల్లలు బయట తిరుగుతున్నారో వాళ్ళు వీళ్ళతో కలుస్తారో ఇష్యూస్ మొదలవుతాయి. కాబట్టి నేను ఫస్ట్ ప్రయారిటీ ఏమిటంటే నేను తీసుకుని వచ్చిన తర్వాత అందరూ క్లాస్ రూమ్లో ఉండాలి అని నేను వాళ్ళని అపీల్ చేశాను. నా టీచర్స్ని కూడా ఏం చేస్తే మీరు క్లాస్ రూమ్ తీసుకుంటే రెగ్యులర్గా అని చెప్పాను. అయితే మన ఆంధ్ర యూనివర్సిటీ యొక్క గొప్పతనం ఏంటంటే మన దగ్గర మంచి ప్రొఫెసర్స్ ఉన్నారు. క్వాలిఫికేషన్స్ కానీ ఈ మధ్య నిన్నే ర్యాంకింగ్ వచ్చింది. ఆంధ్ర యూనివర్సిటీ ఇంజనీరింగ్ కాలేజీకి స్టేట్లో నెంబర్ 1 ర్యాంకింగ్ వచ్చింది. ఓకే, ఎడ్యూ ర్యాండ్లో నెంబర్ 1 వచ్చింది ఆంధ్ర యూనివర్సిటీ అమంగ్ ఆల్ ఇంజనీరింగ్ కాలేజెస్ నెంబర్ 1 వచ్చింది. దానికి కారణం ఏంటంటే మన దగ్గర క్వాలిఫైడ్ టీచర్స్ ఉన్నారు. ఎంటెక్ చేసిన వాళ్ళు, పిహెచ్డీ చేసిన వాళ్ళు, ఎంఏ ఎంఎస్సీ చేసి డాక్టరేట్ చేసిన వాళ్ళు, పోస్ట్ డాక్టరేట్ చేసిన వాళ్ళు, 30 ఏళ్ళ సర్వీస్ ఉన్న వాళ్ళు, అంతమంది ప్రొఫెసర్స్ ఉన్నారు, మేధావులు ఉన్నారు. వారి సర్వీస్ని కనుక సరిగా పిల్లలు ఉపయోగించినట్లయితే ప్రాబ్లీ మరి ఏ యూనివర్సిటీలో కూడా ఏ సింగిల్ యూనివర్సిటీలో కూడా ఇంతమంది మేధావులు లేరు. ఓకే సార్, అయితే ప్రజెంట్ ఇప్పుడు ఏయూ ఉన్న పొజిషన్లో మనం అందరం కూడా మనందరికీ తెలిసిన విషయం నా గ్రేడింగ్ కానీ లేదంటే వరల్డ్లోనే బెస్ట్ యూనివర్సిటీగా పేర్కొంచింది. ఇంకా మన ఏయూని అప్డేట్ చేయాలనుకుంటే, బాగా అభివృద్ధి చేయాలనే ఆలోచన అంటే ఫస్ట్ మీరు దేనికి ప్రయారిటీ ఇస్తారు, ఏం చేయాలనుకుంటున్నారు అసలు? ఇప్పుడు నేను చెప్పినట్లుగా ఏంటంటే ఎప్పుడైతే టీచింగ్ బాగుండి, రీసెర్చ్ బాగుండి, ఎప్పుడైతే పబ్లికేషన్ వచ్చి మంచి టీచర్స్ బయటకు వెళ్తారో, వరల్డ్ ర్యాంకింగ్లో వెళ్ళినప్పుడు ఇక్కడి నుంచి బయటకు వెళ్ళిన విద్యార్థులు ఏ పొజిషన్స్ ఉన్నారో దానికి కూడా కొన్ని మార్క్స్ ఉన్నాయి, కొన్ని పాయింట్స్ ఉన్నాయి. కాబట్టి మంచి విద్యార్థులు బయటకు వెళ్తే వాళ్ళు మంచి పొజిషన్లో సెటిల్ అయినట్లయితే దానివల్ల గ్రేడింగ్ పెరుగుతుంది. కాబట్టి నా ఉద్దేశం ఏంటంటే ఇందాక మీరు అడిగారు, స్పోకెన్ ఇంగ్లీష్ కోర్సెస్ ద్వారా పెట్టడం ద్వారా వాళ్ళకి కమ్యూనికేషన్ స్కిల్స్ పెంచడం అనే విషయంలో మేము త్రూ ప్లేస్మెంట్ ఆఫీసెస్ మేము ప్రయత్నం చేస్తున్నాం. అందరు విద్యార్థులకు కూడా స్పోకెన్ ఇంగ్లీష్ కోర్సెస్ కండక్ట్ చేయాలి. బికాస్ 80% ఆఫ్ ద స్టూడెంట్స్ ఆర్ ఫ్రమ్ రూరల్ బ్యాక్గ్రౌండ్. వాళ్ళకి అది కావాలి. కమ్యూనికేషన్ స్కిల్స్ ఉన్నట్టయితే వాళ్ళు ఎక్కడైనా సెటిల్ అవుతారు. అదొకటి కాన్సన్ట్రేట్ చేస్తున్నాం. అలానే ప్లేస్మెంట్స్ మీద కూడా మేము చాలా కాన్సన్ట్రేట్ చేస్తున్నాం. వేరియస్ ఇండస్ట్రీస్ వాళ్ళని ఆర్గనైజేషన్ ఇన్వైట్ చేసి క్యాంపస్ ప్లేస్మెంట్ డ్రైవ్స్ పెట్టించడము. సో దట్ ఏంటంటే ఇక్కడ వచ్చిన ప్రతి స్టూడెంట్ కూడా ఒక ఉద్యోగంతో బయటకు వెళ్ళాలి అనేది నాది ఒక ఆశయం. అది ఒకటి ప్రయత్నం చేస్తున్నాను. ఈ 2 విషయాలు. దీంతో పాటుగా ఏమిటంటే మనది ఆల్మోస్ట్ స్టేట్లో నెంబర్ 1 యూనివర్సిటీ అండ్ కంట్రీలో కూడా నా ఉద్దేశం ఏంటి ఇప్పుడు టాప్ 10 యూనివర్సిటీలో ఉంది. రాబోయే 3-4 సంవత్సరాల్లో మన దేశంలో ఆంధ్ర యూనివర్సిటీ షుడ్ బి నెంబర్ 1 యూనివర్సిటీ. అది చేయాలని తాపత్రయం. దాని దిశగా మా ప్రొఫెసర్స్ కూడా నేను మాట్లాడుతున్నాను, వాళ్ళు మోటివేట్ చేస్తున్నారు, వాళ్ళు కూడా నాకు కోఆపరేట్ చేస్తున్నారు. ఆ విధంగా మంచి పబ్లికేషన్స్ వచ్చి మంచి స్టూడెంట్స్ తయారీ వాళ్ళు వెళ్ళినట్లయితే ఖచ్చితంగా మన ఆంధ్ర యూనివర్సిటీ దేశంలో రాబోయే 2-3 సంవత్సరాలు నెంబర్ 1 యూనివర్సిటీ అవ్వాలి. ప్రపంచంలో టాప్ 100 యూనివర్సిటీలో అట్లీస్ట్ ఒకటి ఉండాలి. మంది టాప్ 100 యూనివర్సిటీలో ఆంధ్ర యూనివర్సిటీ షుడ్ ఫిగర్. అది నా ఎయిమ్. ఆ ఎయిమ్తో పనిచేస్తున్నాను. ఇప్పటి వరకు ఉన్నటువంటి యూనివర్సిటీలో చాలా బ్రాంచెస్ని మీరు పెట్టడం జరిగింది. అయితే ఎక్కువ ఈ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ బ్రాంచెస్కి పిల్లలు బాగా ఫ్లోటింగ్ ఉంటుంది, మిగిలిన సబ్జెక్ట్స్కి కొంచెం తగ్గుతుంది. దానివల్ల కొన్ని కోర్సెస్ని వెనక్కి తీసుకోవడం కూడా జరిగింది. అసలు ఆ కోర్సెస్ వద్దు, ఇంకా అంత 10-15 మంది పిల్లలతో మనం చేయట్లేమో అని వాటిని ఆపివేయటం కూడా జరిగింది. ఇలాంటి సిచ్యువేషన్ లేకుండా మిగిలిన సబ్జెక్ట్స్ కూడా ఉన్నాయి, వీటి వల్ల కూడా ఆపర్చునిటీస్ ఉన్నాయి, వీటి వల్ల ఈ విధంగా చేయొచ్చు అనే ఒక అవేర్నెస్ ప్రోగ్రామ్ ఏదైనా సరే యూనివర్సిటీస్లో కండక్ట్ చేస్తే బిఫోర్ అడ్మిషన్స్ కానీ లేదా ఉన్నటువంటి సమ్ అదర్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్ కానీ దానికి సంబంధించినటువంటి విద్యా నిపుణులు, మేధావులు వీళ్ళందరూ కలిసి ప్రయత్నిస్తే నిరుద్యోగ సమస్య కొంతవరకు తీరుతుందని కొంతమంది వాదన. ఈ విధంగా మీ కార్యాచరణ ఏమైనా ఆలోచన అనేది ఉందా అసలు? మీరు చెప్పిన పాయింట్ కరెక్ట్. ఎందుకంటే ఎంఫసిస్ అంతా కూడాను ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్ మీద, సైన్స్ ఎడ్యుకేషన్ మీద ఉంది. ఆర్ట్స్ కోర్సెస్ మీద ఎవరికి ఎంఫసిస్ లేదు. దానికి కారణం ఏంటంటే ఇందాక మీరు చెప్పాను, పేరెంట్స్ గ్రీడీనెస్సే. పేరెంట్స్ ఏమనుకుంటున్నారు, ఇదొకటి ఎవరు హెచ్ఈస్ చదవరు, హెచ్ఈస్ గ్రూప్స్ చాలా కాలేజీలు మూసేశారు. సో హిస్టరీ, ఎకనామిక్స్, కామర్స్ చదివే వాళ్ళు తగ్గిపోయారు. అలానే బీకామ్ చదివే వాళ్ళు తగ్గిపోయారు. అందరూ కూడా ఇంటర్మీడియట్ చదువుతారు, ఎంపీసీ, ఇంజనీరింగ్ ఆర్ మెడిసిన్. ఎప్పుడైతే బీఏ వాళ్ళు రారో ఎంఏ దానికి ఇన్పుట్ ఏది అసలు? అంటే ఎంఏలో మనకు కోర్సెస్ ఉన్నాయి, కానీ ఎంఏ చేరాలంటే ఆ బీఏ చదివిన వాళ్ళు ఉన్నారు కదా. ఈరోజు బీఏ చదివిన వాళ్ళు లేరు. చాలా కాలేజీలు మీకు తెలుసు బీఏ కోర్స్ ఎత్తేసారు. ఆ బీఏ కోర్స్ అక్కడ ఎంఏకి ఇన్పుట్స్ లేవు మాకు. అది మేజర్ ప్రాబ్లం. కాబట్టి మనం ఎడ్యుకేట్ చేయవలసింది ఈ డిగ్రీ పిల్లల్ని కాదు, పేరెంట్స్ని ఎడ్యుకేట్ చేయాలి. సైన్స్, ఇంజనీరింగ్ కోర్సెస్ మాత్రమే కాదు, ఆర్ట్స్లో కూడా మంచి కోర్సెస్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ BFA, బ్యాచిలర్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్. ఫైన్ ఆర్ట్స్ చాలా మంచి కోర్సు. మా పిల్లలు ఇక్కడ చదివిన ప్రతి వాళ్ళకి ఉద్యోగం వచ్చింది. మోస్ట్ ఆఫ్ ది మరి గవర్నమెంట్ జాబ్స్. అయితే ప్రైవేట్గా వాళ్ళు ప్రొఫెషనల్గా తయారయ్యారు, వాళ్ళు చాలా మంచిగా ఉన్నాయి, జాబ్స్ ఉన్నాయి. BFA కోర్స్ ఒకటి ఒక మంచి కోర్సు. అలానే MA కోర్సెస్ ఉన్నాయి. MA
హ్యూమన్ రిసోర్స్ మేనేజ్మెంట్ ఈజ్ ఎ గుడ్ కోర్స్. ఎందుకంటే వాళ్ళు ఎంఏ హెచ్ఆర్ఎం చేస్తే డెఫినెట్ ఇండస్ట్రీస్ మంచి ఉద్యోగాలు వస్తున్నాయి. మీ ద్వారా వీటెలి కమ్యూనికేషన్ ద్వారా నేను తెలియజేసేది ఏంటంటే ఆంధ్ర యూనివర్సిటీ చాలా మంచి యూనివర్సిటీ. ఆంధ్ర యూనివర్సిటీలో ఆల్మోస్ట్ చాలా కోర్సెస్, ప్రపంచంలో లేని కోర్సెస్ చాలా ఉన్నాయి. మీరు ఆంధ్రప్రదేశ్కి వెళ్తే ఏ యూనివర్సిటీకి లేని కోర్సెస్ ఇక్కడ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ కెమిస్ట్రీ తీసుకున్నట్లయితే మా కెమిస్ట్రీలో ఆంధ్ర యూనివర్సిటీలో 9 స్పెషలైజేషన్స్ ఉన్నాయి. ప్రాబులీ ఇండియాలో ఏ యూనివర్సిటీలో కూడాను ఇన్ని స్పెషలైజేషన్ ఉన్న కెమిస్ట్రీ కోర్సెస్ లేవు. ఇలాంటి చాలా కోర్సెస్ ఉన్నాయి మన ఆంధ్ర యూనివర్సిటీలో. కొన్ని కోర్సెస్ ఆంధ్ర యూనివర్సిటీ ఫస్ట్ టైం స్టార్ట్ చేసింది ఇండియాలో. ఫర్ ఎగ్జాంపుల్ ఎంబీఏ ప్రోగ్రామ్, ఇట్ వాజ్ స్టార్ట్ ఇన్ 1957 ఎంబీఏ. అప్పటికి ఈ ఐఎమ్స్ కానీ లేవు. ఎక్కడ మన ఇండియాలో ఎంబీఏ కోర్స్ జరగలేదు. ఫస్ట్ టైం ఆంధ్ర యూనివర్సిటీ ఎంబీఏ కోర్సును ఇండియాలో ప్రవేశపెట్టింది. ఇలాంటి కోర్సు చాలా ఉన్నాయి. కాబట్టి ఆంధ్ర యూనివర్సిటీ ఈజ్ ఎ వెరీ పాపులర్ యూనివర్సిటీ. కాబట్టి మీ పిల్లలందరినీ కూడా ఆంధ్ర యూనివర్సిటీ పంపించండి. ఆంధ్ర యూనివర్సిటీకి మంచి జాబ్ పొటెన్షియల్స్ ఉన్నాయి, మంచి జాబ్స్ వస్తున్నాయి. కాబట్టి ప్లేస్మెంట్స్ కూడా బాగున్నాయి. కాబట్టి బాగా చదివించని మీతో తెలియజేస్తున్నాను. అండ్ వీటిలి ప్రేక్షకులు కూడా ఈ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ వీటిలి కమ్యూనికేషన్ చేస్తున్న సేవల్ని బాగా అందుబాటులో ఉన్నాయి కాబట్టి మీకు వాటిని ఉపయోగించవలసిందిగా మీ ద్వారా తెలియజేస్తున్నాను. ధన్యవాదాలు. చూసారు కదండి ఈనాటి మన కార్యక్రమాన్ని. అది మీ అందరికీ బాగా నచ్చింది అనుకుంటున్నాను. ఎందుకంటే ఒక బోధకునిగా అతని యొక్క మనసులో భావాల్ని మీ ముందు ఉంచుతూ విద్యార్థులకు కేవలం సైన్స్, ఇంజనీరింగ్లో మాత్రమే కాదు మిగిలిన సబ్జెక్టులో కూడా ఎంతో పురోగతి ఉంది. వారి భవిష్యత్తుకు సంబంధించిన ఎన్నో అంశాలు అందులో విశదీకరించబడి ఉన్నాయి. దానిని పేరెంట్స్ అండర్స్టాండ్ చేసుకోవాలి అని చెప్పారు. సో ఈ విషయాన్ని మీరు బాగా గుర్తుంచుకుంటారనుకుంటున్నాను. ప్రతి ఒక్క తల్లిదండ్రులు ఈ విషయాన్ని పాటిస్తారని కూడా ఆశిస్తూ ఇక సెలవు తీసుకుంటున్నాను.